ఓం నమ శివాయ. నమో భగవతే రుద్రాయ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. అసలు శివరాత్రి అనేది చాలా విశిష్టమైనది. శివరాత్రి పూజ విధానాలుగా శివరాత్రి జరుపుకోవడం ఎలా అనేది మనం ముందుగా తెలుసుకుందాం. వేదాల్లో, ఇతిహాస పురాణాల్లో ముఖ్యమైనది ఋగ్వేదం. ఎందుకంటే చాలా గొప్పది. అందులో ఉన్నప్పటికీ రుద్ర అనేది ఇంకా గొప్పది. పంచాక్షరుల్లోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళకరం అనే అర్థం. ఎందుకంటే మంగళకరమైనది శివస్వరూపం. శివ అనే 2 నామాలతోనే శివుని అనుగ్రహంతో ఉంటుంది. కాబట్టి మనం జరుపుకునే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. పురాణంలో చెప్పినట్టుగా మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలోని చతుర్దశి నాడు జరుపుకుంటాం. అయితే శివరాత్రులు ఎలా వచ్చాయి, ఏమిటి అనేది ముఖ్యంగా చెప్పుకోవాలి. శివరాత్రులు వైదికగారంగా నుండి పండగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పత్ర శివరాత్రి, మహాశివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసం బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రంలో ఈ యొక్క శివుని లింగోద్భకాలం జరుగుతుంది. కావున ఇష్టమైన కోరికలు, మానవుడికి ఉండే రోగ నివారణలు కూడా తొలుగుతాయి. ప్రతినిత్యం ఎవరైతే ఓం నమ శివాయ నమః అనే శివపంచాక్షరి మంత్రం ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ యొక్క స్వరూపమైన శివస్వరూపు యొక్క 3 గుణాలు ఉంటాయి. ఏమిటి? త్రిగుణం త్రిగుణాకారం, త్రియాయుధం, త్రిజన్మ పాపసంహారం, ఏకబిల్వం శివార్పణం. శివాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే శిఖర దర్శనం చేయాలి. అయితే ఈ శిఖర దర్శనంలో ఏమిటి అంత ఉన్నతమైన స్థానం ఉంది గురువు గారు అని చాలామంది నాకు ఫోన్ చేసి వీడియో కాల్లో కూడా అడిగారు. ఆ యొక్క పంచలోహాలతో కూడుకున్న శిఖరం, ఆ యొక్క వెండి, రాగి, ఇత్తడి, బంగారం, ఏమిటి ఈ యొక్క పంచలోహాలతో కూడుకున్న ఈ యొక్క శిఖరాన్ని మానవుడి యొక్క కనులు 2 కూడా శిఖరాన్ని చూస్తే అక్కడి నుంచి వచ్చే మనకి విద్యుత్ శక్తి చూడండి. ఒక పవర్ సప్లై ఎలా ఉంటుందో, ఎన్ని వేల నుంచి వస్తుందో, కోట్ల నుంచి విద్యుత్ శక్తి వస్తుందో, ఆ యొక్క విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ యొక్క పంచలోహాల నుంచి. ఈ 2 నేత్రాలు ఆ పంచలోహాల్లో చూడడం వల్ల భగవంతుడు మనలో ఉన్న లోపాలన్నీ కూడా తీస్తాడు. అంతేకాదు, ఇంకో విషయం ఏంటంటే దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అర్ధ ప్రదక్షిణ చేయాలి, పూర్తి ప్రదక్షిణ చేయకూడదు. అర్ధ ప్రదక్షిణ చేయాలి. దేనికి? అక్కడ పానమట్ట ఉంటుంది, దాన్ని చండీ అంటారు. కాబట్టి రెండవది, దేవాలయంకి వెళ్ళేటప్పుడు అగమాత్వ దేవనాంకురు గంటాలాంచు గంట కొట్టాలి. గంట కొట్టిన తర్వాత, ఎందుకంటే నీ భక్తుడు వచ్చాడు సుమా అని చెప్పి అక్కడ ఒక పిఏ ఉంటారు. ఎవరో? నందీశ్వరుడు. ఆ నంది పుష్టభాగంలో చేయివేసి 2 కొమ్ముల ముందు కూడా చేయివేసి కుడి చెవులో చెప్పాలి. ఏమి చెప్పాలి? మన కోరికలు కాదండి, భగవంతుడికి తెలుసు మనం దేనికి వచ్చామో. కాబట్టి ఆ కోరికలు కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి. ఏమిటి? కైలాసంలో ఉండే శివపార్వతులు, అయ్యా మీ యొక్క దర్శనాన్ని మాకు ఇప్పించండి అని మనస్ఫూర్తిగా కోరాలి. కోరితే మన అప్లికేషన్ అర్ధనారీశ్వరుడు, సగభాగంలో అమ్మవారు, సగభాగంలో అయ్యవారు ఉంటారు. కాబట్టి ఆ యొక్క స్వామివారి దివ్య దర్శనం మనకు కలుగుతుంది. అంతేకాదు, ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా అర్చుడికి దగ్గర, ఆ బ్రాహ్మణుల దగ్గర, ఎవరైతే పంతులు గారు ఉంటారో వాళ్ళ దగ్గర తీర్థం, షడగోప్యం 2 పెట్టించుకోవాలి. తీర్థం అకాలం చరణం సర్వయాది వారణ సమస్త పాపక్షేకరం పాదోదకం పావనం శుభం శుభకరం. నీలో ఉన్న మృత్యువు పోతుంది, సర్వయాదులు పోతాయి, సమస్త పాపాలు పోతాయి. అదే కదా షడగోప్యం పెట్టించుకోవాలి. ఆ షడగోప్యంలోనే పంచలోహాలతో కూడుకుంటుంది. ఏవైనా నీలో ఉన్న లోపాలన్నీ కూడా ఆ షడగోప్యం నుంచి తీస్తుంది. కాబట్టి ఒక్క 5 నిమిషాలు శివాలయంలో కూర్చోవాలి. కూర్చొని ఓం నమ శివాయ నమః అని శివపంచాక్షరం 12 సార్లు చదవాలి. అయితే గురుగారు ఇన్ని దేవతలు ఉన్నారు, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, కానీ శివ మంత్రాన్ని ఎందుకు చదవమంటున్నారంటే పంచభూతాలతో కూడుకుందే శివ పంచాక్షర మంత్రం. ఏమిటి పంచభూతాలు? అగ్ని, వాయువు, పృథివి, ఆకాశం, జలం. ఈ 5 భూతాలు లేకపోతే మానవుడు ఉండగలరా? ఏ భూతం లేకపోయినా ఉండదు. కాబట్టి మానవుడికి
ఈ 5 భూతాల నమస్కారం ప్రతి నిత్యం చేయం కాబట్టి ఓం నమః శివాయ నమః అనే మంత్రాన్ని ధ్యానం చేయాలి. ఎందుకంటే కలియుగంలో ఇది బాధలు పోవాలి అంటే శివపంచాక్షరంతా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమస్కారం చేయాలండి. చేస్తే కలియుగంలోని ఇది బాధలు పోతాయి. మరి ఇంకోసారి నీ యూట్యూబ్లో మీ అందరికీ కలుస్తాను. మీకు ఏమైనా సమస్యలు కానీ ఉంటే శ్రీ శివ సంతోషి మాధవ్ జ్యోతిష్యాలయం నా యొక్క సెల్ నెంబర్ 9989365413 అందరికీ కూడా ఆ యొక్క మహాశివుడి యొక్క శివరాత్రి పర్వదినంగా అందరూ దేశంలో, గ్రామంలో, పట్టణంలో సర్వజీవరాశులు, సర్వజనులు యోగక్షేమంగా ఉండాలని కోరుతున్న మీ రవి ప్రసాద్ శర్మ.